వరద సహాయక చర్యలకు సంబంధించి 23 కోట్ల రూపాయల కొవ్వొత్తులు అగ్గిపెట్లు ఇచ్చారట. ఇది ఎక్కడ దుర్మార్గం అంటూ సిపిఎం నేత బాబురావు పదే పదే ప్రస్తావిస్తుంటే దాన్ని ఖండిస్తూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిఎస్ సిసోడియా చెప్పిన పాయింట్, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలో భాగంగా అగ్గిపెట్టులు కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం మీద బురద జల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక అక్కడ ప్రజలు రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో మొబైల్ జనరేటర్లను తరలించి సహాయ చర్యలు చేపట్టామని చెప్పారు. వరద బాధితులకు కొవ్వొత్తులు అగ్గిపెట్లు కూడా పంపిణీ చేశామని చెప్పారు. వాటన్నింటికి కలిపి 23 కోట్లు ఖర్చు అయిందని, ఇందులో మొబైల్ జనరేటర్కే ఎక్కువ ఖర్చు చేశామని ఆదివారం ప్రకటనలో సిసోడియా స్పష్టం చేశారు. కానీ సామాజిక మాధ్యమాల్లో కేవలం కొవ్వొత్తులు అగ్గిపెట్లకే ఖర్చు చేశారనడం పూర్తిగా నిరాధారమని అసత్యం వివరించారు. ఇట్లాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మద్దని కోరారు. ఇక్కడే నాకు అర్థం కానిది ఏంటంటే, జనరేటరు 23 కోట్లు పెట్టి జనరేటర్ అంటే ఏ ఇళ్ళకి ఇచ్చారు కరెంటు? ఆ ఏరియాలో పోనేమన్నా జనరేటర్లు పెట్టి లైట్లు వేసారా? వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ చీకట్లలో లైట్లు ఏమైనా వేసింది ప్రభుత్వం? జనరేటర్తో లైట్లు ఎట్లా వస్తాయి? జనరేటర్తో లైట్లు బిగించవచ్చు, అది ఎక్కడ వరద లోపల ఏమన్నా బిగించారు? అట్లాగా లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏమైనా వెలుగులు నింపారా? అక్కడ ఆ 10 రోజుల పాటు వరదల్లో ఉన్నటువంటి ఇప్పుడు రాత్రిపూట్ల చీకట్లు కాకుండా కరెంట్ ఇవ్వడానికి ఆ కరెంట్లన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి కదా. జనరేటర్ పెట్టి ఇచ్చేటప్పుడు మామూలుగానే ఇవ్వచ్చు కదా. దీన్ని దేనికోసం వాడు ఉండాలి? పోలీసు రెవెన్యూ అధికారులు అక్కడ రోడ్ల మీద ఉంచుని ఉన్నారు కదా, మొదట్లో అక్కడ వాడాలి. అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కరెంటే ఉంటుంది కదా, విద్యుత్ దీపాలే ఉన్నాయి కదా. వరదల లోపల ఉన్నటువంటి వాళ్ళకైతే జనరేటర్తో ఏ పని లేదు కదా. ఎందుకు? నీ ఇళ్ళన్నీ మునిగిపోయి నీళ్లల్లో కరెంట్ అంతా ఉంటే జనరేటర్తో కరెంట్ ఇవ్వం కదా మనం. పోనీ అక్కడికి తీసుకెళ్ళి లైట్లు ఏమన్నా వేసామా? వెయ్యం కదా. అట్లా వేసుంటే ఆహారమే లోపలికి పంపిద్దాం కదా. కాబట్టి ఇక్కడ ఒకటి జబ్బాయి ఇంకోటి కన్ఫ్యూజ్ పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా, లేదా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆహారపు ఏర్పాట్లు చేసే చోట, లేకపోతే కనుక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చోట్ల అక్కడ వాడామని చెప్తే కాస్త అర్థమయ్యేలా ఉంటుంది.